Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Medha Koti, Hyderabad. So ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్స్కి ఉన్న ఆపర్చునిటీ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, ఆల్రెడీ మన దగ్గర చదువుకున్న పిల్లలు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఎస్పెషల్లీ ఈసీఈ, సిఎస్సి అండ్ ఐటీకి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. వితౌట్ గేట్ స్కోర్ కార్డ్, వితౌట్ గేట్ క్వాలిఫికేషన్ డైరెక్ట్గా మీరు ఒక ఆర్గనైజేషన్లో కనుక వర్క్ చేస్తుంటే మినిమం 6 months నుంచి మ్యాక్సిమం ఆఫ్ 6 years వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. చాలామంది సిఎస్సి ఆర్ ఐటీ స్టూడెంట్స్ అనుకుంటారు, సార్ మా గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి, అసలు ఉండవనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ ఎ రియల్ ఆపర్చునిటీ ఫర్ దోస్. ఇట్ ఎ గవర్నమెంట్ ఆపర్చునిటీ. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు వర్క్ ఇన్ అ 117 years old company in our India, that is a Bank of Baroda, very prestigious organization with respect to the banking sector. Okay, so before going to dive into the video, I am requesting everyone to like the video and subscribe our YouTube channel Space Engineering Academy, right? So alage meeku real ga content ganaka nachithe, you please share this video to the near and dear ones. So as I said, this is the recruitment especially for the CSC, IT and EC students. అయితే ఈసీ వాళ్ళకి కొన్ని పొజిషన్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఆ పొజిషన్ ఏంటో నేను క్లారిటీగా చెప్తాను. ఓకే, ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ద లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ విల్ బి 11th of March. సి ద ఎంటైర్ వేకెన్సీస్ మనం మాట్లాడుకుంటే టెక్నికల్ రిక్రూట్మెంట్ ఇది కంప్లీట్గా, నాన్ టెక్నికల్ కాదు. టెక్నికల్ రిక్రూట్మెంట్ గురించి నేను మాట్లాడతాను. 350 వేకెన్సీస్ ఉన్నాయి. 32 పొజిషన్స్లో 350 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఆఫ్ 1 year or 6 months నుంచి మ్యాక్సిమం ఆఫ్ 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డిఫరెంట్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 32 పొజిషన్స్, 350 వేకెన్సీస్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి సీనియర్ మేనేజర్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావాకి వచ్చేసరికి ఇది పే స్కేల్ 3లో ఉంది. 10 వేకెన్సీస్ ఉన్నాయి. 27 నుంచి 37 నుంచి మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ సిఎస్సిలో కానీ లేకపోతే ఐటీలో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఓకే, అట్లాగే 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో 3 years మీకు జావా మీద ఉండాలనే విషయాన్ని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్టాక్ జావాలోనే మేనేజర్ డెవలపర్గా మీకు స్కేల్ 2 27 వేకెన్సీస్, 24 నుంచి 34 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ సేమ్ సిఎస్సిఆర్ ఐటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంట్లో 1 year మాత్రం జావా మీద చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. ఓకే, 1 year ఆ విధంగా ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫుల్ స్టాక్ జావాలోనే ఆఫీసర్ డెవలపర్ స్కేల్ 1 10 వేకెన్సీస్, 22 నుంచి 32 మధ్యలో అప్లై చేసుకోవచ్చు మీరు. సిఎస్సిఆర్ ఐటీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఫుల్ స్టాక్ మెర్న్లో సీనియర్ మేనేజర్ డెవలపర్ స్కేల్ 3 10 వేకెన్సీస్, 27 నుంచి 37 నుంచి మధ్యలో అప్లై చేసుకోవచ్చు. సిఎస్సిఆర్ ఐటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంట్లో 3 years మెర్న్ మీద ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఫుల్ స్టాక్ మెర్న్ మీదే మేనేజర్ డెవలపర్ పొజిషన్కి స్కేల్ 2 28 వేకెన్సీస్, 24 to 34 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఉన్న వాళ్ళు సిఎస్సిఆర్ ఐటీ, 2 సిఎస్సి ఐటీ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఫుల్ స్టాక్ మెర్న్లోనే ఆఫీసర్ డెవలపర్ పొజిషన్కి వచ్చేసరికి స్కేల్ 1 15 వేకెన్సీస్, 22 నుంచి 30 ఏజ్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. సిఎస్సి అండ్ ఐటీ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ క్లౌడ్ ఇంజనీర్ పొజిషన్కి వచ్చేసరికి ఆఫీసర్ క్లౌడ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో క్లౌడ్ ఇంజనీర్లో ఆఫీసర్ పొజిషన్కి స్కేల్ 1 10 వేకెన్సీస్, 22 నుంచి 32 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిఎస్సి అండ్ ఐటీ మినిమం 1 year ఎక్స్పీరియన్స్. క్లౌడ్ ఇంజనీర్లోనే మేనేజర్ పొజిషన్కి స్కేల్ 2 20 వేకెన్సీస్, 24 to 34 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. అండ్ సిఎస్సి అండ్ ఐటీ మినిమం 3 years ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఏ ఇంజనీర్ ఆఫీసర్ పొజిషన్కి స్కేల్ 1లో ఉంది, 10 వేకెన్సీస్ ఉన్నాయి. 22 నుంచి 32 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. సిఎస్సిఆర్ ఐటీ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారు మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 1 year ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఏ ఇంజనీర్ మేనేజర్ పొజిషన్కి వచ్చేసరికి స్కేల్ 2 10 వేకెన్సీస్, 24 to 34 ఏజ్ లిమిట్. సిఎస్సి ఐటీ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఓకే, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏ ఇంజనీర్ సీనియర్ మేనేజర్ పొజిషన్ స్కేల్ 3 10 వేకెన్సీస్, 27 to 37 ఏజ్ లిమిట్స్. సిఎస్సి అండ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ ఫ్రమ్ ద యూనివర్సిటీ. 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్టింగ్ ఏఐ అల్గోరిథం అండ్ మోడల్స్ ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. నాట్ మ్యాండేటరీ, ప్రిఫర్డ్. నెక్స్ట్ ఏపీఐ డెవలపర్ ఆఫీసర్ పొజిషన్కి స్కేల్ 1లో ఉంది, 10 వేకెన్సీస్ ఉన్నాయి. 22 నుంచి 30 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. సిఎస్సిఆర్ ఐటీ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏపీఐ డెవలపర్ మేనేజర్ పొజిషన్కి స్కేల్ 2 10 24 to 34 సిఎస్సి ఐటీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏపీఐ డెవలపర్ సీనియర్ మేనేజర్ స్కేల్ 3 10 వేకెన్సీస్, 27 to 37 సిఎస్సి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకు ఉంది. 6 years ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈసీ వాళ్ళకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. పోస్ట్ కోడ్ 15 నుంచి చూసుకుంటే ఈసీ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు.
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ మేనేజర్ పొజిషన్కి స్కేల్ 2లో ఉంది, 20 వేకెన్సీస్ ఉన్నాయి. 24 to 34 సిఎస్సి, ఐటీ, ఈసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఐటీలో ఉండాలి ఖచ్చితంగా. ఆఫీసర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పొజిషన్కి స్కేల్ 1లో ఉంది, 10 వేకెన్సీస్. 22 to 32 సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈసీ కూడా ఉంది అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సర్వర్ అడ్మినిస్ట్రేషన్ లైనెక్స్ కానీ యూనిక్స్ బేస్ చేసుకొని మేనేజర్ పొజిషన్కి స్కేల్ 2, 20 వేకెన్సీస్. 24 to 34 ఆల్మోస్ట్ సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ లైనెక్స్ అండ్ యూనిక్స్ బేస్ చేసుకొని సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉంది ఆఫీసర్ పొజిషన్కి స్కేల్ 1, 10 వేకెన్సీస్. 22 to 32 అండ్ సిఎస్సి, ఐటీ అండ్ ఈసీ వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది. 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఎస్క్యూఎల్ బేస్ చేసుకొని స్కేల్ 3, 5 వేకెన్సీస్. 27 to 37 సిఎస్సి, ఐటీ, ఈసీ అప్లై చేసుకోవచ్చు. 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓకే రైట్, రిలవెంట్ ఫీల్డ్లలో ఉండాలి, చెక్ చేసుకోండి ఒకసారి మీరు. సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఓరాకిల్ బేస్ చేసుకొని స్కేల్ 3, 5 వేకెన్సీస్. 27 to 37 సిఎస్సి, ఐటీ, ఈసీ వాళ్ళకు ఉంది. 6 years ఐటీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే స్కేల్ 2, 10 వేకెన్సీస్. 24 to 34 సిఎస్సి, ఈసీ, ఐటీ, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ విషయానికి వస్తే స్కేల్ 1, 10 వేకెన్సీస్. 22 to 32 ఈసీ, సిఎస్సి, ఐటీ అండ్ 1 year ఎక్స్పీరియన్స్. డేటాబేస్ సైంటిస్ట్ సీనియర్ మేనేజర్ పొజిషన్కి వచ్చేసరికి స్కేల్ 3, 5 వేకెన్సీస్. 27 to 37 సిఎస్సి, ఐటీ అండ్ ఈసీ వాళ్ళకు, సారీ ఇందులో అయితే ఈసీకి లేదు, ఇంతవరకు అయితే ఈసీకి ఆగిపోయినాయి. ఓకే ఈసీకి లేదు, సిఎస్సి, ఐటీ మాత్రం ఉంది. 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డేటా సైంటిస్ట్ మేనేజర్ పొజిషన్కి సిఎస్సి, ఐటీ వాళ్ళకి స్కేల్ 2, 10, 24 to 34 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డేటా సైంటిస్ట్ ఆఫీసర్ పొజిషన్కి స్కేల్ 1, 5 వేకెన్సీస్. 22 to 32 సిఎస్సి, ఐటీ వాళ్ళకి అప్లై చేసుకునే అయితే అవకాశం ఉంది. మెషిన్ లెర్నింగ్ అండ్ ఏ వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సీనియర్ మేనేజర్ డేటా ఇంజనీర్ వచ్చేసరికి స్కేల్ 3 అండ్ సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీ ఉంది. 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేనేజర్ డేటా ఇంజనీర్ 10 వేకెన్సీస్. 24 to 34 సిఎస్సి, ఐటీ వాళ్ళకి అవకాశం ఉంది. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ డేటా ఇంజనీర్ కూడా సిఎస్సి, ఐటీ వాళ్ళకి అవకాశం ఉంది. 22 to 30 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 1లో ఉంది, 5 వేకెన్సీస్ ఉన్నాయి. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫినాకిల్ డెవలపర్ విషయంలో ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ మనం చూడొచ్చు. 5, 10, 5 వేకెన్సీస్ ఉన్నాయి. 22 to 32, 24 to 34, 27 to 37గా ఉండాలి. అందరికీ కూడా సిఎస్సి, ఐటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. 1 year, 3 years, 6 years ఎక్స్పీరియన్స్. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే 32 పొజిషన్ అయితే ఉందో లాస్ట్ పొజిషన్. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే సీనియర్ మేనేజర్ పొజిషన్కి వేకెన్సీ ఉంది. స్కేల్ 3, 10 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. 27 to 37 సిఎస్సి, ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవి నాన్ టెక్నికల్, అది నేను టచ్ చేయట్లేదు ఇక్కడ. 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ పీడిఎఫ్ మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్లో మీకు దొరుకుతుంది. దాని నుంచి యాక్సెస్ చేసుకొని మీరు వాళ్ళకి పంపించచ్చు. మీరు కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ మనకు కనబడుతున్నాయి. మీరు కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చూసుకోవచ్చు. ఓకే చాలా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. రైట్, కమ్ బ్యాక్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విత్ రెస్పెక్ట్ టు ద కమ్యూనిటీ ఇక్కడ ఇచ్చారు. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన పీడిఎఫ్ నేను పింగ్ చేస్తాను, దాన్ని బట్టి చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ అక్కడ ఇచ్చిన వాటితో పాటు మీకు రిలాక్సేషన్ వచ్చారు ఇక్కడ. అప్పర్ ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి యాడ్ ఆన్ ఇయర్స్ మీకు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకైతే 3 years, నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఉంది. అట్లాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి పర్సన్ జనరల్ అయితే 10 years, ఓబీసీ 13 years, ఎస్సీ ఎస్టీ 15 years ఉంది. ఈ విధంగా చూసుకోవచ్చు, మీరు రిలాక్సేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీ అయితే ఉంది చూడండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్కి 600+ అప్లికేషన్, 600+ ట్యాక్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ వాళ్ళకైతే 100+ ట్యాక్స్ ఉంటాయి. పోస్ట్ ఎక్కడైనా ఇవ్వచ్చు ఇండియాలో, అక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కేల్ 1 బేసిక్ పే 48,408తో స్టార్ట్ అవుతుంది. స్కేల్ 2 64 to 820తో స్టార్ట్ అవుతుంది. స్కేల్ 3 85,920తో పే స్కేల్ స్టార్ట్ అవుతుంది బేసిక్ పే. స్కేల్ 4 1,02,300 తోటి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ గుడ్ బేసిక్ పే యాక్చువల్లీ. ఏ స్కేల్ తీసుకున్నా కానీ ఒక గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. ఓకే స్కేల్ 1 అయితే ఆల్మోస్ట్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, దాని బేసిస్ మీరు అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ హిస్టరీ, ఎస్ ఇట్ ఈస్ ఎ బ్యాంక్. అప్లై చేస్తున్న అప్లికెంట్ క్రెడిట్ హిస్టరీ వీళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఎవరీ ఆర్గనైజేషన్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ప్రొబిషన్ పీరియడ్ 12 months ఉంది. ఖచ్చితంగా ప్రొబిషన్ పీరియడ్లో మీరు వర్క్ చేయాలి. సెక్యూరిటీ మీరు సర్వీస్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 3 years వర్క్ చేస్తానని. 3 yearsలో బ్రేక్ చేయాలనుకుంటే మాత్రం 1.5 lakh rupees కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే కమ్ బ్యాక్ టు ద సెలెక్షన్ ప్రాసెస్. వీళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ తర్వాత జీడీ అండ్ ఇంటర్వ్యూ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్
ప్యాటర్న్ విషయానికి వస్తే రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. అంటే మన ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో మీరు జావా కావచ్చు, ఎస్క్యూఎల్ బేస్ కావచ్చు, ఆ రెస్పెక్టివ్ నాలెడ్జ్ అవుతుంది దాన్ని చెక్ చేస్తారు. మీకు ఓవరాల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 225 మార్క్స్ ఉంటాయి, 150 మినిట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో 1 to 3 మాత్రం క్వాలిఫైడ్ నేచర్, 4 మాత్రం ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తామన్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఉండాలి ఇందులో. ఎవరికి? జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 35% ఫర్ ద అదర్ కేటగిరీ. కొన్ని సెంటర్లు కూడా చూద్దాం మనం. ఇక్కడ సెంటర్స్ కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ సెంటర్స్ మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్ ఉంది మీకు ఇక్కడ, నియర్ బై విశాఖపట్నం కూడా ఉంది. మీ దగ్గర ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇయో నా టెలిగ్రామ్ ఛానల్లో ఇది పింగ్ చేస్తాను నేను, మీరు అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సెట్ మీకు చెప్పినట్టుగా ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా .inకి వెళ్ళేసి కెరీర్ సెక్షన్కి వెళ్ళేసి వెబ్ పేజ్ కరెంట్ ఆపర్చునిటీస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ అలౌడ్ దేర్. ఓకే, రిమెంబర్ గాయస్ 19 ఫిబ్రవరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 11th మార్చ్ వరకు అయితే అప్లికేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. ఇఫ్ యూర్ ఎలిజిబుల్ అప్లై ఇట్. మీరు ఫ్రెషర్గా ఉన్నారు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, చూడండి ఇటువంటి ఆపర్చునిటీ మీకు కూడా వస్తాయి. ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ ఎవరున్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్లీజ్ పాస్ దమ్. ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. Try to share it in our social media handles. Therefore, this information will reach to the required person. Okay. Thank you so much for watching this video.